అన్నదమ్ములం అక్క చెల్లెళ్ళం అన్న మాట ఎప్పుడు వస్తుంది? ఆ ప్రేమ ఉంటే. ఆ ప్రేమ దేని చేత వస్తుంది? ఆయన బిడ్డలం. ఏమిటి మన మధ్య ఉన్న అనుబంధం అంటే, మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. నా తల్లి భ్రమరాంబ, నా తండ్రి మల్లికార్జునుడు. మీరెందుకు వచ్చారు? మీకు తల్లి భ్రమరాంబ, మీకు తండ్రి మల్లికార్జునుడు. ఇప్పుడు మీరందరు నాకేమవుతారు? నా అక్క చెల్లెళ్ళు. మీ అందరు ఏమవుతారు? నా అన్నదమ్ములు. అయినప్పుడు నేను ఒక్కడిని అన్నం తిని మీరు అన్నం తినకుండా ఉంటే నేను ఉండగలనా? అక్కడికి వెళ్ళినప్పుడు ప్రేమ బయలుదేరుతుంది, జాతీయ సమైక్యత బయలుదేరుతుంది. స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ విచక్షణ లేకుండా మనందరం ఆ తల్లిదండ్రుల బిడ్డలం. మనందరం కలిసి బ్రతకాలి. పక్కవాడి గురించి ఆలోచించాలనేటటువంటి భావన దేని చేత కలుగుతుంది అంటే, భక్తి ఒక్కదాని వల్లే కలుగుతుంది. భక్తి ప్రేమనిస్తుంది. భక్తి మనిషికి భయాన్ని పెడుతుంది. అదే భక్తి ధైర్యాన్ని ఇస్తుంది. నేను ఒక తప్పు చెయ్యాలనుకోండి, నాకు అధికారం ఉంది కదా అని సంతకం పెట్టి ఇలా చెయ్యి కింద పెట్టి డబ్బు పుచ్చుకోను. ఎందుకంటే మల్లికార్జునుడు చూస్తున్నాడన్న భయం. అది ఆరోగ్యవంతమైన భయం. అదే సమయంలో నాకు ధైర్యం ఉంటుంది. నువ్వు ఏ ధైర్యం చూసుకొని ఇలా మాట్లాడతావు? నా వెనక స్వామి ఉన్నాడు, నా వెనక అమ్మ ఉంది, వాళ్ళిద్దరూ నా వెనక ఉన్నారన్నది నా ధైర్యం. నేను ఒక మంచి మాట చెప్పాలంటే వాళ్ళు ఉన్నారన్నది నా ధైర్యం. నేను నా దగ్గరున్న దాంట్లో ఒకరికి పెట్టాలంటే నాకున్న ధైర్యం, వాడు నన్ను కాపాడతాడన్న ధైర్యం. మనిషికి ధైర్యాన్ని ఇచ్చేది భక్తి, మనిషికి భయాన్ని ఇచ్చేది భక్తి. అందుకే ఈ దేశంలో ఒకానొకప్పుడు తాళం కప్ప తెలియదు అంటే భక్తి కారణం. తాళం కప్ప ఇంటికి వేసేవారు కాదు. ఎందుకు వేసేవారు కాదు అంటే, పక్కవాడి వస్తువు తీస్తే పరమేశ్వరుడు చూస్తాడు. ఈ జన్మలో 50 ఏళ్ళుంటాను, 60 ఏళ్ళుంటాను, 70 ఏళ్ళుంటాను, 100 ఏళ్ళుంటాను, కానీ నేను దొంగతనం చేసి తెచ్చినది అనుభవించిన ఈశ్వరుడు నా యందు క్రుద్ధుడైతే జన్మ జన్మల యందు దరిద్రుణ్ణైపోతాను. నాకొద్దు ఇంకొకరి వస్తువు. పరద్రవ్యానిలోష్టవత్, ఇంకొకరి సొత్తు నాకు బెడ్డతో సమానం అని ఇంటికి తాళం వేసుకోవలసిన అవసరం ఉండేది కాదు. తలుపులు దగ్గర వేసి వెళ్ళిపోతే పక్కవాడి సొత్తు అవతలవాడు తన సొత్తులా కాపాడేవాడు. అది భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి భయం చేత, భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి ధైర్యం చేత. భయము ధైర్యము రెండు ఏకకాలమునందు ఇవ్వగలిగినది ఏది అంటే భక్తి ఒక్కటే. అందుకే ఈ దేశంలో భక్తి పరమౌషధం. ఆ భక్తి లేదనుకోండి, మీరు మనిషికి 2 పోలీసుల్ని పెట్టినా కూడా ఎవరి మనసులో ఏ నేర ప్రవృత్తి పెరుగుతోందో ఎవరు ఆలోచించగలరు. అదే మనసు సంస్కరింపబడింది అనుకోండి, వాడి మనసు పాలకుండ లాంటిది అనుకోండి. అర్ధరాత్రి అరుణాచలానికి గిరి ప్రదక్షిణం చేస్తూ వర్షంలో తడిచిపోయినటువంటి యవ్వనంలో ఉన్న ఆడది కనపడ్డా, నా తల్లి అపిత కుచాంబ నాకు ఇలా దర్శనం ఇచ్చిందని, అమ్మా కుక్కలు తిరుగుతుంటాయమ్మా, విషక్రిములు వానకి కిందకు వస్తాయమ్మా, అన్నగారి లాంటి వాడినమ్మా, నీ బిడ్డ లాంటి వాడిని నేను వస్తాను, రెండమ్మా కలిసి నడుద్దామని నడుస్తాడు. తన ముందు నడుస్తున్నటువంటి స్త్రీలో భ్రమరాంబని చూసి సంతోషిస్తాడు. నా తల్లి నడుస్తోంది, నా తల్లి బిడ్డని తన వెంట నడిపిస్తోంది, అమ్మా ఇంత ప్రేమ అని ఆనందిస్తాడు. ఆ భావన కలిగిందనుకోండి, నేను పురుషుణ్ణి అనుకుంటే పాలు పొంగుతాయి. అమ్మా అని పిలవగానే పాల మీద నీళ్లు, పాలు కిందకి వెడతాయి. ఆ ఉత్తమమైనటువంటి సంస్కారము, ఉత్తమమైన భావన పరంపర దేని చేత వస్తాయంటే భక్తి చేతనే వస్తాయి. భక్తి మౌఢ్యము కాదు, భక్తి మనిషిని పాడు చేసేది కాదు. భక్తికి ముందు అసహ్యకరమైనటువంటి పేర్లు పెట్టడం, భక్తి తర్వాత అసహ్యకరమైన పేర్లు పెట్టడం, తగుదునమ్మా అని భక్తి వల్ల సమాజం పాడైపోతోందని తీర్మానాలు చేయడం మహాసాహసం. ఈ దేశం ప్రపంచవ్యాప్తంగా గౌరవింపబడింది అంటే కేవలము భక్తి వలన. భక్తి సామ్రాజ్యానికి పట్టాభిషిక్తులైనటువంటి మహాపురుషుల వలన ఈ దేశానికి గౌరవం వచ్చింది. భారతదేశం అనేటప్పటికీ తల ఉంచి నమస్కరిస్తారు. ఎందుకని? ఇక్కడ ఒక రామకృష్ణ పరమహంస పుట్టారు కనుక, ఇక్కడ ఒక శంకరాచార్యుల వారు పుట్టారు కనుక, ఇక్కడ ఎందరో మహాభాగవతులు జన్మించారు కనుక, త్యాగాన్ని నేర్పారు కనుక, త్యాగేనైకే అమృతత్వమానసుహు అని నేర్పారు కనుక, ఎక్కడ భక్తుడున్నాడో అక్కడ ధైర్యం. అంతవరకు ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను. ఏమీ తెలియదు చిన్నపిల్ల,
మంచి యవ్వనంలో ఉంది, అమాయకురాలు, తప్పనిసరి పరిస్థితుల్లో పరీక్ష రాయడానికి ఏదో ఊరెడుతోంది. ఎలా ఎవరికి అప్పచెప్దామని తండ్రి తల్లడిల్లిపోతున్నాడు. తీరా వెళ్ళేటప్పటికీ పిల్ల పడుకునేటటువంటి బెర్త్కి అవతల 2 బెర్తల మీద 2 అయ్యప్పలు ఉన్నారు. నల్లటి బట్టలు కట్టుకుని విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకుని ఉన్నారు. అమ్మయ్యా, అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళు 2 కనపడ్డారు. ఆ తండ్రి శాంతి పొందుతాడు. స్వామి స్వామి, నా కూతురు అమాయకురాలు, ఏమీ తెలియదు, పరీక్ష రాయడానికి ఎడుతోంది, కాస్త రేపు అది పొద్దున్న హైదరాబాదులో దిగే వరకు తోడుగా ఉండండి, దానికి ఏమైనా కావాలంటే చూసి పెట్టండి అని తన సెల్ నెంబర్ ఇచ్చి నా పిల్ల క్షేమంగా చేరిందని నాకు చెప్పరా అంటే, అలాగే స్వామి మేము చెప్తాం అన్నాడు. ముక్కు ముఖం తెలియదు, కానీ ఆ పెట్టుకున్న విభూతి, పెట్టుకున్న బొట్టు, కట్టుకున్న నల్లబట్ట నీకు అంత ఓదార్పునిస్తే ఆచారకాండ నీకు ఓదార్పునివ్వదని ఎవరు చెప్పారు? నీ మనసుకు ఉపశాంతినివ్వదని ఎవరు చెప్పారు? మనిషిని నిలబెట్టగలిగినది ఏదంటే భక్తి. భక్తి నటన చేసినా కూడా మనిషిని ఓదార్పునిస్తుంది. అంత గొప్ప భక్తి. అందుకే శంకర భగవత్పాదులు తల్లి అని పిలిచారు భక్తిని. అటువంటి భక్తి మనం ఎన్నాళ్ళు కలిగి ఉన్నామో అన్నాళ్ళు మనకి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం నిరంతరంగా ప్రసరిస్తూ ఉంటుంది. అందుకే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, భక్తి మౌఢ్యము కాదు. చిన్న పిల్లలప్పటి నుంచి కూడా భక్తి నేర్పాలి. ఆ భక్తి నేర్పలేదనుకోండి, వాడు ఇంజనీర్ అవుతాడేమో, వాడు డాక్టర్ అవుతాడేమో, కానీ సమాజమునకు పనికొచ్చేటటువంటి వాడు మాత్రం కాలేడు. డబ్బు తింటావా? డబ్బు ఆహారమా? ఎందుకు పనికొస్తుంది? తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయిడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుట కాని కూడబెట్టిన సొమ్ము కుడువలేడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో, తేనెడు టీగలీయవా తెరుబనులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఎంతకాలము భక్తి కలిగి ఉంటాడో అంతకాలము ఉన్నతమైనటువంటి భావనలు ఏర్పడతాయి, ఉన్నతమైనటువంటి సంస్కార బలం ఏర్పడుతుంది. అటువంటి సంస్కార బలం ఏర్పడిన నాడు వాడు సమాజమునకు నిజమైనటువంటి ఆస్తి. తప్ప కొడుకుని కన్నాడు, చదివించాడు, కానీ వాడే రేపు పొద్దున్న తండ్రికి నమస్కారం చేయడు, తండ్రికి ఎదురుకుండా డబ్బులు కూడా లెక్క పెట్టాడు, తన జీతం ఎంతో కూడా తండ్రికి చెప్పాడు. ఒకవేళ తండ్రి ఎదురుగుండా కూర్చుని ఉండగా సహోద్యోగి వచ్చి నీకు వచ్చిన బోనస్ ఏం చేస్తున్నావు అంటే అని సంజ్ఞ చేస్తాడు. నాన్నగారు ఉన్నారు, బోనస్ వచ్చిందని చెప్పకని. ఆయన ఏం పట్టుకుపోతాడా? అది చూసి ఆ తండ్రి పక్క గదిలోకి వెళ్ళి కళ్ళ నీళ్లు పెట్టుకుని కళ్ళు తుడుచుకుంటాడు. ఇటువంటి దౌర్భాగ్యం నాకన్నాను, గుళ్ళో పడుకుంటే నా జీవితం వెళ్ళిపోతుంది ఇటువంటి కొడుకు పంచన ఉండడం కన్నా అని. ఈ భావన ముందే ఉండి వాడికి భక్తి నేర్పి ఉంటే తండ్రి దైవంతో సమానమని వాడు మాట్లాడి ఎక్కడ ఉన్నా సాయంకాలం అయ్యేటప్పటికీ ఇంటికి వచ్చి తండ్రికి కాళ్ళు పట్టి తండ్రితో 4 మంచి మాటలు మాట్లాడి, నాన్నగారండి ఒక్క పద్యం చెప్పండి మీ దగ్గర వింటాను అని వాడు విని పడుకునేవాడైతే ఆ తండ్రి 70 ఏళ్ళు బతికేవాడు 90 ఏళ్ళు బతుకుతాడు. ఎక్కడి నుంచి వస్తుంది సంస్కారం అంటే భక్తిలోంచి వస్తుంది. తల్లి బిడ్డని పెంచినట్టు భక్తి మనిషిని పెంచుతుంది. అందుకే ఆనందాశ్రుభిరాత నోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచాశంక ముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై. వేదమనేటటువంటి శంఖంలో భక్తి అనేటటువంటి తల్లి ఎప్పుడు భగవత్ కథలను పాలగా పడుతూనే ఉంటుంది. వాడు ఏం చేస్తూ ఉండనివ్వండి, ఏం మాట్లాడుతూ ఉండనివ్వండి, వాడికి భగవంతుడు జ్ఞాపకం వస్తూనే ఉంటాడు, భగవత్ కథలు జ్ఞాపకం వస్తూనే ఉంటాయి, భగవంతుని యొక్క విలాసం జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. భాగవతంలో ప్రహ్లాదుడికి పానీయంబులు త్రావుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాదుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్యమున్ భూవరా. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్, అన్నం తింటూ ఆయనకి నారాయణుడు గుర్తొచ్చేవాడు. ఎలా గుర్తొస్తాడండి? అన్నం తింటూ నారాయణుడు ఎలా గుర్తొస్తాడు? ఈశ్వర, ఎక్కడో పంట పండించావా, ఆ పంట ఇక్కడికి వచ్చిందా, ఇది ఉడకాలా, అగ్నిహోత్రుణ్ణి ఉడకడానికి నా దగ్గరికి పంపావా, నీళ్లుంటే కానీ ఉడకదా, ఆ నీళ్లు నువ్వు సృష్టించి నదిగా ప్రవహించి వచ్చేట్టు చేశావా, అన్నం ఉడికిందా, అందులోకి కాయగూరలా,
అవి రకరకాల రుచులా, అవి ఇవి కలుపుకుని నేను తినడమా? ఈశ్వర నీకేమిచ్చి రుణం తీర్చుకోగలను అని అన్నం నవిలేటప్పుడు ఆయనకి అలా పరమేశ్వరుడు జ్ఞాపకం వస్తూనే ఉన్నాడు. భక్తుడైన వాడికి పరమేశ్వరుడు ఎప్పుడు జ్ఞాపకానికి రాడు, ప్రతి చోట జ్ఞాపకానికి వస్తాడు. ఏమండి మంచిదే, సుఖం అనుభవించినప్పుడు గుర్తొచ్చాడు, కష్టం వచ్చిన భక్తుడైన వాడికి పరమేశ్వరుడు ఎప్పుడు జ్ఞాపకానికి రాడు, ప్రతి చోట జ్ఞాపకానికి వస్తాడు. ఏమండి మంచిదే, సుఖం అనుభవించినప్పుడు గుర్తొచ్చాడు, కష్టం వచ్చినప్పుడు మోకాలు నిప్పెట్టింది. ఈశ్వర గత జన్మలో ఎంత పెద్ద పాపం చేశానో, ఎవరి మోకాలు మీద రోకలి పెట్టి కొట్టానో వాళ్ళ మోకాలు విరిగిపోయి ఎంత బాధపడ్డారో, ఆ పాపాన్ని నాకు ప్రతిఫలంగా పెట్టి నేను పడిపోయినప్పుడు మోకాలు విరిగిపోతే వీడు జీవితాంతం నడవలేడని మోకాలు నిప్పెట్టి వాచేటట్టు చేసి అంతకన్నా ఇబ్బంది పెట్టకుండా నా కార్యాలు నేను చేసేటట్టు చేసి నా పాపాన్ని పోగొట్టావా? ఇంత చిన్న కష్టంతో అంత పెద్ద పాపం తీసేశావా అని తనకి కష్టం వచ్చినప్పుడు కూడా భగవంతుణ్ణి స్మరిస్తాడు. లోకుల్నంగని మెచ్చని ఎలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొక్కని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలును శంకర. కష్టం వచ్చినా శివుడే, సుఖం వచ్చినా శివుడే, ప్రాణం పోతున్నా శివుడే, ఏది జరుగుతున్నా పరమేశ్వరుడే. అటువంటి వాడికి మీరు ఎలాగా ఇక బాధపడతాడు? చెరుకు కర్రని తీసుకెళ్ళి కత్తితో నరికితే ఆ నరికిన కత్తిని నాలుకతో నాకితే తీయగా ఉంటుంది. చెరకుని పెట్టి మరలో పెట్టి తిప్పి నలిపేసినటువంటి ఆ మరలోంచి తీయటి రసాన్ని వదులుతుంది. పిప్పైపోయిన చెరుకుని నాలుక మీద పెట్టుకుంటే తీయగా ఉంటుంది. నరికినా తీపే, మరలో పెట్టి నలిపినా తీపే, పళ్ళ కింద పెట్టి నవిలినా తీపే. భగవద్భక్తుడైన వాడిని ఏం చేసినా వాడు భక్తితో ఆనందంతోనే ఉంటాడు. దేనివల్ల వస్తుందో ఆనందం? అది తల్లి లాంటిది భక్తి. అందుకే అటువంటి భక్తి కనుక అది ఎప్పుడు భగవత్ కథలు జ్ఞాపకానికి వచ్చేటట్టు చేసి, నిద్ర లేచితే భగవంతుడు గుర్తొచ్చి సంతోషం, పడుకుంటే సంతోషం, నిద్రలో సంతోషం, తింటే సంతోషం, త్రాగితే సంతోషం, ఉంటే సంతోషం, కదిలితే సంతోషం, అన్నిటా ఆయన్ని చూసి మురిసిపోతూ ఉంటాడు, ఆనందపడిపోతుంటాడు. అందుకే వాచాశంక ముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవవపుషో. తల్లులు ప్రత్యేకంగా ఈ విషయాన్ని గమనించాలి. చిన్నతనంలో తల్లి చెప్పినది ఏదో అది వేదవాక్కు. ఒరే బొట్టు పెట్టుకో, నీకు ఆవు పాలు కాచిస్తాను తాగడానికి అని తల్లి చెప్పడం అలవాటు చేసిందనుకోండి, వాడు ఎంత వయస్సు వచ్చినా బొట్టు పెట్టుకుంటాడు. నేను విభూతి పెట్టుకుంటే శంకర స్వరూపం, బొట్టు పెట్టుకుంటే అమ్మవారు పార్వతీ పరమేశ్వరులను నా లలాటమునందు ధరించాను. ఎందుకు భస్మ ధరిస్తారు? స్కాంద పురాణంలో చెప్తారు. స్మ దాని పేరు. స్మ అంటే స్మరణ. ఏ భగవంతుని యొక్క స్మరణ విడిచిపెట్టడం వల్ల ఇన్ని కోట్ల జన్మలు ఎత్తుతున్నావో ఆ భగవంతుడు ఈ జన్మలో ఎప్పుడూ జ్ఞాపకం వచ్చేటట్టుగా చెయ్యగలిగినటువంటి దివ్యమైన ఈశ్వర కాంతి అది స్మ. రెండూ కలిపి చిట్ట చివర అన్ని వస్తువులు ఏదైపోతాయో ఆ బూది, ఆ శాశ్వతత్వం శంకర స్వరూపమైతే దాన్ని 3 రేఖలుగా పెట్టుకోవడం సత్వరజస్తమో గుణాతీతమైనటువంటి స్థితికి వెళ్ళాలి. నేను ఆయన చేతి త్రిశూలము కావాలి. అందుకే త్రిశూల స్నానం అంటారు. త్రైగుణ్యం శూలమేతస్య పరశు సత్యనిష్టత అంటారు. అటువంటి విభూతి ధారణ చేస్తే, ఆ భస్మధారణ చేస్తే భగవంతుడు స్మరణలోకి వస్తాడు. అందుకని నీకెప్పుడు భగవంతుడు జ్ఞాపకంలో ఉండాలి. నీ కథ కంచికి వెళ్ళాలి అంటే ఎన్నో మాటలు పుట్టావు, కానీ నీ కథ లోకంలో ఎవరికి జ్ఞాపకం లేదు. ఇవ్వాలంటే ఈ శరీరంలో ఉన్నాడు. ఇత పూర్వం ఈ జీవుడు ఎన్ని కోట్ల శరీరాలలో ఉన్నాడో. కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వారలం తలపరే ఈ కాలమున్ భార్గవ. నువ్వు ఏమైతే ఎవడికి కావాలి? ఎవడికి గుర్తుంది నీ కథ? ఎవడి కథ గుర్తుంటుంది? ఎవడి కథ కామాక్షిని చేరిపోయిందో వాడి కథ గుర్తుంటుంది. ఎవడి కథ భ్రమరాంబని చేరిపోయిందో వాడి కథ గుర్తుంటుంది. నీ కథ కంచికెళ్ళాలి అంటే ఇంకా మళ్ళీ నువ్వు పుట్టకూడదు. ఈసారి నువ్వు తప్పకుండా నీ చరిత్ర కామాక్షికి చేరిపోవాలి, కామాక్షి యందు ఐక్యం అయిపోవాలి. అమ్మ అలా అనలేదు కనుక మనం ఇంటికి వెళ్ళాలి అంటే నా కళ్ళ ముందు కాదు, నేను వెళ్ళిపోయాక అని తల్లి ఆశీర్వచనం చేస్తుంది. అంటే మన కథ పరమేశ్వరుడి కథ కావాలి.
భక్తుడవై భగవంతుడితో అనుసంధానము కావాలి, అటువంటి స్థితిని పొందాలి. కాబట్టి వాచాశంక ముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రాం మృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం. ఈ శరీరాన్ని రక్షించుకోవడానికి కవచాలవి కాదు ఆయన పెట్టుకునేవి, ఆయన భస్మ పెట్టుకుంటాడు. ఈ శివుడు నన్ను కాపాడతాడంటాడు. రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాజుడులందున్ రక్షణలు వెయ్యి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుచున్. ఏ రక్షణ లేకపోయినా సరే భగవద్భక్తుడు రక్షింపబడుతుంటాడు. ఎన్ని రక్షణలు పెట్టుకున్నా సరే కలుడైనటువంటి వాడు ప్రమాదాన్ని పొందుతూనే ఉంటాడు. అందుకే ఈశ్వర నువ్వు నాకు రక్ష అని చెప్పడానికి విభూతి పెట్టుకుంటారు. అమ్మ, పిల్లవాడు తనని తాను రక్షించుకోలేడు, ఆపద వచ్చినప్పుడు ఏం రక్షించుకుంటాడు? నా అంత మొనగాణ్ణి, నా కాలు జారడం ఏమిటండి అంటాడు, నాకింత ఓపిక ఉంది అంటాడు, నాకు ఆపద ఎందుకు వస్తుంది అంటాడు. నిజంగా ఆపద అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? నీ బుద్ధి చేత నిన్ను నీవు ఎప్పుడు రక్షించుకోలేని సందర్భము ఈశ్వర శాసనంగా వస్తుందో దానికి ఆపదని పేరు. అది ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు, అది ఈశ్వర శాసనం వస్తుంది. అది వచ్చిన నాడు రక్షించగలిగిన వాడు భగవంతుడొక్కడే. అందుకే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం. అప్పుడు ఎవ్వరూ రక్షించలేరు, ఆయన ఒక్కడే రక్షించగలడు. భాగవతంలో భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకున్నాడు. మహానుభావుడు ధర్మరాజు గారు వెళ్ళాడు. వెళ్ళి చెప్పాడు, ఉపపాండవులందరినీ ఒక్క రాత్రి చంపేశారు అశ్వత్థామ వచ్చి అని. ఆయన అన్నాడు, భీష్ముడు మహాజ్ఞాని, ఆయన అన్నాడు, రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాస్త్రవోద్బీజకమైన గాంధీవము విల్లుయట సారథి సర్వభద్ర సంయోజకుడైన కృష్ణుడట ఉగ్రగరాధరుండు భీముడయ్యాజికి తొడువచ్చునట ఆపద కల్గుటకేమి చిత్రమో అన్నాడు. ఇప్పుడు దుర్యోధనుడు రాజు కాడు, దుర్యోధనుడు చనిపోయాడు, ధర్మరాజు రాజు. పక్కన అర్జునుడున్నాడు, ఇంద్రుడి కొడుకు. చేతిలో ఉన్నది గాంధీవం విల్లు, మహా ఉగ్రంగా గదపట్టుకుని తిప్పుతుంటాడు భీమసేనుడు. సర్వలోకములను కాపాడగలిగినటువంటి కృష్ణ భగవానుడు సారథి. అయినా వీళ్ళ 5 కొడుకులు ఒక్క రాత్రి చచ్చిపోయేటంత ఆపదొచ్చిందంటే ఏమి చిత్రమో. ఈశ్వరుడు అడ్డుపడనప్పుడు అంతే. మరి పాండవులు ఎందుకు బ్రతికిపోయారు? ఆ రాత్రి ఉంటే వాళ్ళని చంపేసిన అశ్వత్థామ దుష్టజుమ్నుడిని చంపేశాడు. మరి వీళ్ళు ఎందుకు బతికిపోయారు? తెలుసు కృష్ణ పరమాత్మకి వాళ్ళు వెళ్ళిపోవాలి, వీళ్ళు ఉండాలి అంతే. 5 పనుందని వేరే చోటుకి తీసుకెళ్ళిపోయాడు. 5 బతికారు, వీళ్ళు వెళ్ళిపోయారు. ఆపద వచ్చినప్పుడు కాపాడగలిగిన వాడెవరంటే ఒక్క పరమేశ్వరుడే, ఆయనే కాపాడగలడు. కాబట్టి ఆ ఆపద ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు? నేను బయటికి ఎడుతున్నాను అనుకుంటున్నాను, నేను జారి పడిపోతాను అనుకున్నానా? నువ్వు పెట్టుకున్న విభూతి శివస్వరూపమై నిన్ను పొదివి పట్టుకుంటుంది, కాపాడుతుంది. కాబట్టి నాన్న చిన్నప్పటి నుంచి విభూతి పెట్టుకో, బొట్టు పెట్టుకో. అమ్మ నేర్పింది అనుకోండి, ఆ తర్వాత లోకంలో ఎవరు బొట్టు పెట్టుకోవద్దని చెప్పినవాడు నమ్మడు. నేను బొట్టు పెట్టుకుంటాను, మా అమ్మ చెప్పిందని బ్రతికున్నంత కాలం బొట్టు పెట్టుకుంటాడు తప్ప బొట్టు తీయడు. అసలు ఈ జాతి సంస్కృతి ఎవరి చేతిలో ఉంది అంటే తల్లుల చేతిలో ఉంది. వాళ్ళు పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పాలి, విభూతి పెట్టుకో, బొట్టు పెట్టుకో అని నేర్పాలి. కాబట్టి రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం. ఆ భక్తి కలిగిన వాడు ఎప్పుడూ అలా ఈశ్వరుణ్ణి స్మరిస్తూనే ఉంటాడు. భీష్మాచార్యుల వారు స్వచ్ఛంద మరణం పొందాలి. యోగ విద్య చేత బొటనవేలు దగ్గర నుంచి ఒక్కొక్క శక్తిని వెనక్కి లాగేసి ఉపసంహారం చేసి శరీరం వదిలిపెట్టాడు. భీష్మాచార్యుల వారంటే ఎప్పటిదో కథ చెప్తున్నారండి మీరు అనొచ్చు. కందుకూరి శివానందమూర్తి గారు మొన్నటికి మొన్న శరీరం విడిచిపెట్టారు. అప్పటికి 2-3 సంవత్సరాల పూర్వమే శరీరంలో గాత తవ్వించుకుని నా శరీరం విడిచిపెట్టేసిన తరువాత నా భార్యని ఎక్కడ సమాధి చేశారో అక్కడ సమాధి చెయ్యండని తన శరీరాన్ని ఎక్కడ పెట్టించాలో అక్కడ తవ్వించి సిద్ధం చేసుకుని ఆరోగ్యం పాడవుతోంది, ఇక నేను వెళ్ళిపోతానని నిర్ణయించుకుని విశాఖపట్నం నుంచి బయలుదేరి చిట్ట చివర వరంగల్ వచ్చేసి నిర్భయంగా ఏమాత్రం వేసుకోకుండా నేను యోగ నిద్రలోకి వెళ్ళిపోతున్నాను, నన్ను లేపకండి అని చెప్పి యోగ నిద్రలో శరీరాన్ని పరిత్యజించి చిట్ట చివర ఆయనే తవ్వించుకున్న సమాధిలో ఆయన శరీరాన్ని పెట్టి భూస్థాపితం చెయ్యగా మహానుభావుడు శరీర పరిత్యాగం చేశారు.
అంత గొప్ప స్థితికి ఆఖరాఖరణ వెళ్ళిపోతారని తెలిసి ప్రధానమంత్రి ఆయనకి ఫోన్ చేసి మాట్లాడిన ఎప్పుడు భగవత్ స్మరణతోటే అంత సంతోషంగా ఉన్నారు. సముద్రాల కృష్ణమూర్తి గారి మల్లికార్జునుడికి పూజ చేసిన మారేడు దళం పట్టుకెడితే ఆ మారేడు దళం తల మీద పెట్టుకుని ఆ తర్వాత లేచినప్పుడు మారేడు దళం జారిపోయిందా అని అడిగి మళ్ళీ తల మీద పెట్టుకుని అంత సంతోషపడిపోయారు మల్లికార్జునుడి మీద మారేడు దళాన్ని.